అతి పురాతనమైన చిత్రకళ. కాకతీయుల కాలంలో కుల పురాణాలతో పట్టం కట్టుకొని నిజాంల జమానాలో నకాషీ కళగా ప్రాచుర్యం పొంది భౌగోళిక గుర్తింపును సైతం తెచ్చుకున్న తెలంగాణకే ప్రత్యేకమైన ఆ కళే చేర్యాల చిత్రకళ. ఆ కళా సౌరభాల గురించి తెలుసుకుందాం. తెలంగాణ సంస్కృతిలో భాగం జానపద కళారూపాలు. తరతరాలుగా ఒకరి నుండి ఒకరికి మౌఖికంగా అందిన కథలు, కుల పురాణాలు కథకుల గొంతు నుండి జనాలకు చేరేవి. తర్వాతి కాలంలో ఎందరో చిత్రకారుల కుటుంబాలు తమ ఊహాశక్తితో వేసిన పటాల రూపంలో బొమ్మల ద్వారా వివరించబడ్డాయి. ఆ పటాలే చేర్యాల స్క్రోల్ పెయింటింగ్స్. కాకతీయుల కాలంలో ఓ వెలుగు వెలిగిన పటం కథలు నిజాంల కాలం వరకు ఎదురు లేకుండా సాగాయి. నాటి నిజాం ప్రభువులు సైతం ఈ చిత్రకారుల పనితనానికి మెచ్చి తమ రాజభవనాల్లో చిత్రాలను వేయించుకున్నారు. వీరిని నక్షీ కళాకారులని పిలిచారు, గౌరవించారు. అలా ఆ పేరు కాలక్రమంలో నకాషీగా మారిపోయింది. ఒక్కో కులానికి సంబంధించి కుల పురాణం ఉంటుంది. ఆ కుల పురాణాలకు సంబంధించిన స్క్రోల్ పెయింటింగ్స్ అన్నీ కూడా ఈ కళాకారులు తయారు చేస్తారు. ముఖ్యంగా 8 కులాలకు సంబంధించినవి ఎక్కువగా తయారు చేస్తుంటారు. ఇక కాటమరాజు గంగాదేవి కథకు సంబంధించి 52 బొమ్మల ద్వారా కథ చెప్తారు. కాబట్టి ఈ 52 బొమ్మలను కూడా వీరు తయారు చేస్తారు. మనం ఏదైనా కథ చెప్పినా కూడా కథకు అనుగుణంగా కూడా స్క్రోల్ పెయింటింగ్స్ని రూపొందించి ఇస్తారు. ఈ కళ ఎప్పుడు పుట్టింది అన్నదానికి స్పష్టమైన ఆధారాలు లేనప్పటికీ 10, 11, 12వ శతాబ్దాల నాటి గ్రంథాలలో ఆశ్రిత కులాల ప్రస్తావన ఉండడంతో ఈనాటికే తెలంగాణ వ్యాప్తంగా ఈ కళ ఉందని భావించవచ్చు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కుల ఆధారిత సమాజంలో ఒక్కో కులానికి సంబంధించి ఒక్కో ఆశ్రిత కులం ఉండేది. ఆశ్రిత కులం వారు ప్రధాన కులానికి సంబంధించిన పటం కథలను చెబుతూ జీవించేవారు. ఆ కులానికి మిరాషీ హక్కు కలిగి వారిచ్చే ప్రతిఫలం మీద ఆధారపడి బతికేవారు. అలా కూనపులివారు, సాధనాశూరులు, పద్మశాలీలకు మార్కండేయ పురాణాన్ని, భావనా ఋషి కథను, గౌడజెట్టీలు ఏనూటివారు గౌడ పురాణాన్ని, కంటమ మహేశ్వర పురాణాలని, మందహెచ్చుల వారు యాదవులకు కాటమరాజు కథను, కాకిపడగల వారు ముదిరాజులకు గంగాదేవి కథను, పెద్దమ్మ కథను, మహాభారతాలను, గుర్రపువారు మాలల పురాణాన్ని, అద్దపువారు మంగలి వాళ్లకు, డక్కలివారు మాదిగలకు జాంబ పురాణాన్ని, మాసయ్యలు రజకులకు మడేల్ పురాణాలను చెప్పేవారు. నాటి కాలంలో తెలంగాణ వ్యాప్తంగా ఎందరో చిత్రకారులు ఉండేవారు. ఈ చిత్రకారులు వాళ్ళు చెప్పే కథల ఆధారంగా బొమ్మలు గీసి ఇచ్చేవారు. అలా కథను బట్టి 20 మీటర్ల నుండి 60 మీటర్ల వరకు ఉన్న వస్త్రంపై కుల పురాణాలను గీసి ఇచ్చేవారు నకాషీ కళాకారులు. పద్మశాలకు సంబంధించింది మార్కండేయ పురాణం కథ ఉంటుంది. కథలు చెప్పేవాళ్ళు కూనపులు వాళ్ళని కథలు చెప్తారు. ఇకపోతే జాంబవంత పురాణం ఉంటుంది, డక్కలోళ్ళకు సంబంధించిన పురాణము, గుర్రం మల్లయ్య పురాణం ఉంటుంది. ఇది మాలలకు సంబంధించిన కథ. మాదిగోళ్ళకు సంబంధించిందేమో డక్కలి పురాణము, చాకలోళ్ళకు సంబంధించింది మడేల్ పురాణము, మంగళోళ్ళకు సంబంధించింది అద్దం పురాణము, యాదవులకు సంబంధించింది కాటమరాజు బొమ్మలు ఉంటాయి, ముదిరాజులకు సంబంధించింది మహాభారత పురాణం ఉంటుంది. మొత్తం 8 కులాలకు సంబంధించింది 8 కథలు చెప్పే వాళ్ళు ఉంటారు, 8 కథలు వినేవాళ్ళు ఉంటారు. ఈ విధంగా వాళ్ళు ప్రతి ఊర్లోకి వెళ్ళి ఊర్లలో కథలు చెప్తారు. ఒక ఊర్లో కథ చెప్పిన తర్వాత మళ్ళీ ఆ ఊర్లోకి మళ్ళీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు పోయి చెప్తారు. ఒక్కొక్క కథ చెప్పే వాళ్ళకు వచ్చేసి వాళ్ళకు పేటెంట్గా శాసనాలు ఉన్నాయన్నమాట. ఒకరి ఊర్లోకి ఇంకోళ్ళు వచ్చి కథ చెప్పరు. మా దగ్గరకు వచ్చేసి వాళ్ళు బట్ట తీసుకొని వస్తారు. బట్ట తీసుకొని వచ్చిన తర్వాత బట్టను తయారు చేస్తాం. బట్టను తయారు చేయడానికి శుద్ధమట్టి, గంజి, తిరుమని బంక, చింతగింజల అంబలి, ఇవన్నీ మిశ్రమాలు కలిపి బట్టకు ఒక 2 సార్లు కోటింగ్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత బట్ట తయారవుతుంది. అయిన తర్వాత వాళ్ళు మా దగ్గరనే కూర్చుంటారు. కూర్చుంటే వాళ్ళు ఏదైతే కథ చెప్పే వాళ్ళు ఉంటారో
వాళ్ళకి సంబంధించిన కథ మొత్తం వాళ్ళు ఓరల్గా చెప్తూ ఉంటారు. చెప్తూ ఉంటే మేము పటం మీద మొత్తం నకలు గీసుకుంటుంటాం. నకలు గీసుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. అట్లా ఒక వారం రోజుల దాకా మా దగ్గరనే ఉండి పటం కంప్లీట్ అయిపోయేదాకా కథ చెప్తారు. కథ చెప్పిన తర్వాత వారం రోజుల తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళకు 6 నెలల సంవత్సరమో టైం ఇస్తాం. టైం ఇస్తే ఆ టైం వరకు తయారు చేస్తాం, వచ్చి తీసుకుపోతారు. తీసుకుపోయేటప్పుడు కూడా మాకు ఓడి బియ్యం పోస్తారు, యాట పిల్లని కోస్తారు. ప్రతి పటంలో కూడా గ్రామ దేవత ఎట్లుంటుందో ప్రతి పటాన్ని కూడా ఒక అమ్మవారు హక్కుల దేవత ఉంటుందన్నమాట. అప్పుడు టీవీలు అవన్నీ బాగా లేకుండా నాటకాలు అవన్నీ ఉన్నాయి కదా, ఆ విధంగా. కాకపోతే ఇది వాళ్ళ మంద ఎత్తేవాళ్ళని కాటం రాజు, గంగాదేవి కథ చెప్తాండ్రు. అయితను రాజు, పుత్తన రాజు, నలుముఖరాజు, ఏళ్ళముఖరాజు అని ఒక 52 బొమ్మలు ఉంటాయి. ఆ 52 బొమ్మలు సట్టు మొత్తం పెట్టి వాళ్ళు అలా అలా తండ్రిదండ్రులు ఉండరు, చనిపోయింది అనుకో, చనిపోతే వాళ్ళు అక్కడ పెట్టేసి కథ చెప్పి వాళ్ళు జీవనోపాధి బతుకుతారు. ఈ మాస్కులు వచ్చేసి ఏమో అంటే ఈ పెద్ద పులి, పోతరాజు, పెద్దమ్మ గుడి ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఇట్లా అంత ఊరు తిరుక్కుంటా ఆ విధంగా వాళ్ళు జీవనోపాధి వాళ్ళు బతుకుంటారు. ఇప్పుడు ఈ స్క్రోల్ పెయింటింగ్ దేనికి సంబంధించిందండి? ఇది మందిరం ఒక పెళ్లి సీన్ అన్నట్టు, ఎదురు కొలుపు. ఈ అమ్మవారి ఇక్కడ ఉంటుంది, ఈ కుండలు పెడతారు, పూజిస్తారు, కొబ్బరికాయ కొడతారు. కొట్టిన తర్వాత ఈ పరద ఇట్లా నెత్తిలా చెద్దరి పట్టుకొని ఎదుర్కొంటారు. ఎదుర్కొన్న తర్వాత ఇక్కడ మ్యారేజ్ ఇట్లా పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఈ పల్లకి కొన్ని కథలు పెద్దగా ఉంటాయి కదా, కొత్త మరి ఇట్లాంటి క్యాన్వాస్ కూడా పెద్దగా ఉంటుందా? అప్పుడు బట్ట తయారు చేస్తాం మేము. పెద్ద బట్ట ఉంటుంది, దానికి గంజి, అంబలి అన్నీ పెట్టి బట్ట తయారు చేసి ఆ పెద్దగా స్టోరీ ఎంత కావాలంటే వాళ్ళ అంత 30 ఫీట్ల 20 ఫీట్ల ఆ విధంగా కూడా తయారు చేస్తుంది. చేర్యాల పెయింటింగ్స్ అనగానే ఏవి చూసినా రెడ్ బ్యాక్గ్రౌండ్ తోనే కనిపిస్తాయి. అలా ఎరుపు రంగు వాడడానికి కూడా ప్రత్యేకించి ఓ కారణం ఉంది. సో 16th సెంచరీ నుంచి 19th సెంచరీ వరకు ఆ టైంలో యాక్చువల్లీ కరెంట్ కూడా ఎలక్ట్రిసిటీ లేదు. ఆ టైంలో ఏంటంటే ఈ స్టోరీ టెల్లర్స్ కథలు చెప్పేవాళ్ళు ఒక స్టేజ్ లాగా క్రియేట్ చేసి ప్రతి ఊర్లో సెంటర్లో స్టేజ్లా క్రియేట్ చేసి దాని నెక్స్ట్ ఆ పెయింటింగ్ని హ్యాంగ్ చేసేవాళ్ళు. హ్యాంగ్ చేసి వాళ్ళు అప్పట్లో కిరోసిన్ ల్యాంతర్లు ఉండేది. ఆ పెయింటింగ్ ముందు ల్యాంతర్లు పెడితే ఆ పెయింటింగ్ కనిపించేది ఎంతో దూరం, 10 మీటర్ల దూరం ఉన్నా కూడా. రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ వేయడం వల్ల మిగతా అన్ని కలర్స్ చాలా దూరం ఉన్నా కూడా ఎలివేట్ అవుతాయి. ఒక పర్సన్ ఒక 10 మీటర్ల దూరం కూర్చున్నా రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ వల్ల ప్రతి క్యారెక్టర్ కూడా కనబడుతుంది. సో అలా రెడ్ యొక్క ఇంపార్టెన్స్ ఉంది. సో ఆ టైంలో అంతా ఇవన్నీ స్టోరీ నరేషన్ కూడా నైట్ టైంలో జరిగేది. మార్నింగ్ టైంలో అందరూ వాళ్ళ యొక్క ఒక్యుపేషనల్ వర్క్స్కి వెళ్ళేవాళ్ళు, అగ్రికల్చర్ వర్క్కి, డిఫరెంట్ కార్పెంటరీ వర్క్. ఈవినింగ్ ఎప్పుడైతే డిన్నర్ అయిపోయాక ఈవినింగ్ డైలీ 7 to 7 to 11 డిపెండ్, డైలీ 4 hours కథ స్టోరీ నడిచేది. ఆ టైంలో వాళ్ళకు ఈ ల్యాంతర్లు పెట్టడం వల్ల రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ వల్లనే మిగతా అన్ని క్యారెక్టర్స్ కనిపించేది. సో ఆ రీజనే రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ బేసిక్గా. ఈ చిత్రకార కళ తెలంగాణ అంతటా ఉన్నప్పుడు నకాషీ కళకు చేర్యాల ఎలా ప్రాముఖ్యత పొందింది అంటే, వేములవాడ సమీపంలోని తిప్పాపురంలో వంశపారపర్యంగా ఉన్న చిత్రకారుల కుటుంబం ధనాలకోట వారు. ధనాలకోట ఎల్లయ్య, ఆయన తదనంతరం వారి కొడుకు లక్ష్మయ్య, ఆయన 7 కొడుకులు ఈ కళనే నమ్ముకొని బతికేవారు. కానీ అందరికీ అక్కడ సరిపడ పని లేక 1942లో 7 కొడుకుల్లో ఒకరైన వెంకట్రామయ్య అక్కడి నుండి తన సోదరి ఊరైన చేర్యాలకు వచ్చాడు. అక్కడే స్థిరపడిపోయి ఈ కళను కొనసాగించాడు. మా కులమే చిత్రకారులం. మేము చిత్రాలు గీయడమే మా కుల వృత్తి. పూర్వకాలంలో ఏంటంటే గుళ్ళల్లో సున్నం వేసిన తర్వాత అలంకరణ, గృహ అలంకరణ, దశావతారాలు కానీ, వేరే లక్ష్మీ దేవత కానీ, ఇక గుళ్ళో మళ్ళీ వాహనాలు, హనుమంత వాహనము, సింహం వాహనము, ఇలాంటి వాహనాలు కూడా చేసేవాళ్ళము కర్రతోటి. ఇచ్చేసి గుళ్ళల్లో కూడా ఇచ్చేవాళ్ళము. గుళ్ళల్లో రథాలు ఉంటాయి, రథాలు కూడా చేసేవాళ్ళము. పెళ్ళిళ్ళలో పెళ్ళి పల్లకి, మ్యానలు అవి కూడా పూర్వం మేమే చేసేవాళ్ళం, మా కులం వాళ్ళే. తిప్పాపురం నుండి మా నాన్నగారు వెంకట్రామయ్య గారు
1942-43 ఆ సమయంలో చీరాలకు వాళ్ళ అక్క ఉన్నదని అక్క దగ్గరికి వలస వచ్చిండు. వలస వచ్చి అక్కడనే స్థిరపడి ఈ నకాశీ చిత్రకళను కంటిన్యూ చేసిండు అన్నమాట. పిల్లలు ఆడుకోవడానికి పెండతో తయారు చేసిన బొమ్మలు ఉంటాయి, ఇకపోతే బొమ్మల కొలుకు సంబంధించిన బొమ్మలు ఉంటాయి. ఈ కార్తీక పౌర్ణమి వచ్చిందంటే కార్తీక మాసంలో ఊర్లో గోడకు జాదుతోటి కేదారేశ్వర వ్రతానికి సంబంధించింది పొప్పెడ అంటారు. పొప్పెడ బొమ్మలు గీస్తాము. బొమ్మలు గీస్తే దానికి కేదారేశ్వరి వ్రతం పూజ చేస్తాడు అయ్యగారు వచ్చేసి. అట్లాంటి పొప్పెడలు కూడా గీస్తామన్నమాట. తెలంగాణ ఏరియా మొత్తంలో కూడా కథ పనిచేసే వాళ్ళు చాలామంది ఉండ్రి చిత్రకారులు. ఈ పని దొరకక అందరూ మానేసిండ్రు అన్నమాట. లాస్ట్కు మా నాన్నగారే మిగిలిపోయిండు చివరికి. ఒకానొక సమయంలో చేర్యాల కళ ఎంతో ఒడిదుడుకులకు లోనైంది. కళ పూర్తిగా తెలిసిన వారే ఈ కళలో బతుకులేదు, తన బిడ్డలకు భవిష్యత్తు ఉండదు అని భావించి వేరే పనులలో పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. కానీ అనారోగ్యం, చేయాల్సిన పని మిగిలి ఉండడంతో కళ నేర్పక తప్పని పరిస్థితి నెలకొంది. అలా అప్పుడు నేర్పిన కళే ఇప్పుడు శాఖోపశాఖలుగా విస్తరించి కళ ముందుకు పోయేందుకు తోడ్పడింది. అంటే ఒక్కసారి పట్టం చేసిస్తే దాదాపు 3 తరాలు 4 తరాల వరకు అదే కంటిన్యూ వాళ్ళకు జీవన ఉపాధిగా అదే ఉండిపోతుంది. అది మళ్ళీ మళ్ళీ వాళ్ళు వచ్చి చేయించుకునే వాళ్ళు కారు. కాబట్టి మాకు పని దొరకకపోయేది. ఈ విధంగా దొరకకపోయేసరికి మళ్ళీ మా పిల్లలకు నేర్పిస్తే వాళ్ళకు బతుకుదేరు ఉండదు, పని దొరకది అనే ఉద్దేశంతో పని నేర్పించలేదు. నేర్పించాక మా నాయనకు సంవత్సరానికి 6 నెలలు పని దొరికేది, 6 నెలలు ఖాళీనే ఉండేది. 1973 ఆ సంవత్సరంలో మా నాయనకు పక్షవాతం వచ్చేసింది. పక్షవాతం వచ్చేసరికి ఏమైందంటే కొన్ని పటాలు పట్టుకున్నవి కంప్లీట్ కాలేదు, కొంచెం పనిచేసి ఉండే, అవి కంటిన్యూ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఈ కథలు చెప్పి బతికేటోళ్ళేమో కొన్ని వందల కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరికీ ఉపాధి ఎట్లా అనే ఉద్దేశంతో అప్పుడు ఆ కమిషన్ పట్టుకున్న పెయింటింగ్లను కంప్లీట్ చేసే ఉద్దేశంతో మా అన్నకు నాకు ఇద్దరిని కూర్చుండబెట్టుకొని పని నేర్పించిండు. నేర్పిస్తే అదే మా నాయన 76 వరకు బతికిండు. 3 సంవత్సరాల్లో మేము పని నేర్చుకున్నాం, సొంతం పనులం అయిపోయినాం. ఆ పటాలు కూడా కంప్లీట్ చేసేసినాం, ఆ కథలు చెప్పే వాళ్ళకి ఇచ్చేసినాము. అలా చంద్రయ్య, వైకుంఠములకు అందిన కళకు 1978లో కొందరు అధికారుల ప్రోత్సాహం తోడవడంతో నమ్ముకున్న కళలో నిలదొక్కుకోగలిగారు. కానీ చేతి నిండా సరిపోను ఆర్డర్స్ లేవు. అయినప్పటికీ కళని పట్టుకొనే సాగారు. ఆ సమయంలో ప్రభుత్వం ప్రోత్సాహంతో మరికొందరికి కళని నేర్పించారు. వారే ప్రస్తుతం చేర్యాలలో ఎంతో మందికి చేర్యాల కళని నేర్పుతున్న మల్లేశం, గణేష్ కుటుంబాలు. 92లో నేను ట్రైనింగ్ ఇచ్చిన 6గురికి. ట్రైనింగ్ ఇచ్చినప్పుడు అప్పుడు ఏమైందంటే నేను ఇంటింటికి పోయి పిలుచుకొని వచ్చేవాడిని, ఎవరు నేర్చుకోవడానికి ముందుకు రాలేదు. అప్పుడు స్టైపెండ్ ఇస్తే ఆ స్టైపెండ్ ఆశకు ఏదో వచ్చేది, ఆ స్టైపెండ్ ఇచ్చేదాకానే వచ్చేది. ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ రాలేదు వాళ్ళు. అది కాకుండా కూడా నాకే సరిగ్గా పని దొరకకపోయేది. ఆ పని లేక, ఉపాధి లేక వాళ్ళకు కూడా నేను పని కంటిన్యూ ఇచ్చి నేర్పించలేకపోయాను. ఆ తర్వాత కూడా మళ్ళీ ట్రైనింగ్ సెంటర్లు కూడా ఇచ్చిన, దాదాపు ఒక 50 మంది వరకు నేను ట్రైనింగ్ ఇచ్చిన. కానీ దాంట్లో ఇద్దరు మల్లేశము, గణేష్ వాళ్ళు మాత్రమే చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు నిలదొక్కుని వాళ్ళు ఇవాళ చేర్యాల్లో ఉండి చేర్యాల్లో ఇంకా కొంతమంది కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ విధంగా అప్పటికిప్పటి డిఫరెన్స్ ఏంటంటే అప్పుడేమో ఆర్డర్లు లేక మేము ఎవరికి నేర్పించలేకపోయినాము, నేర్పించినా కూడా వాళ్ళు కంటిన్యూ చేయలేకపోయినారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఆర్డర్లు ఉన్నాయి. చేర్యాల పెయింటింగ్ అనేది ఇప్పుడు మనకు ఇండియాలోనే కాదు వరల్డ్ మొత్తంలో కూడా చేర్యాల పెయింటింగ్ అనేది ఒక పేరు వచ్చేసింది. ఆ బ్రాండ్ మీద ఇప్పుడు ట్రైనింగ్ చేయడానికి కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి చేస్తామని ముందుకు వస్తున్నారు, వచ్చి నేర్చుకొని దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఇప్పటికి ఇంత ఆర్డర్స్ దొరుకుతున్నాయి కాబట్టి అప్పటికిప్పుడు డిఫరెన్స్ ఇదే మేడం. నేను 1991 నుంచి నేర్చుకున్నాను. మా గురుగారు ధనాలకోట చంద్రయ్య వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. డిసిఎస్ వాళ్ళు, గోల్కొండ షోరూమ్ వాళ్ళు, హ్యాండ్ క్రాఫ్ట్ వాళ్ళు
ట్రైనింగ్ ఇచ్చారు. ఒక 20 మందికి ఇచ్చారు. 20 మందిలో నేను నేర్చుకున్నాను. అదేవిధంగా ఇప్పుడు 91 నుంచి కంటిన్యూగా ఇదే పని చేసుకుంటా నేను జీవనోపాధి 1990లో నకాషి చంద్రయ్య అయిన మాస్టరు నేషనల్ అవార్డు విన్నర్ అతని దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది. అతను దీంట్లో బతుకుదేరు ఉంటుంది, మీరు చేసుకోవచ్చు, మంచిగా ఉంటుంది, దీంట్లో మీకు గవర్నమెంట్ జీతం ఏ విధంగా ఉంటుందో దీంట్లో కూడా మనం బతకగలుగుతాం, కళలు కూడా చాలా మంచి నేర్చుకోండి అని ఆయన నాకు సజెషన్ ఇస్తే ఆయన దగ్గర ఒక 5 ఏళ్ళు చేసిన తర్వాత వాళ్ళ బ్రదర్ వైకుంఠం గారి దగ్గర వాళ్ళ దగ్గర చేసిన తర్వాత వాళ్ళ కొడుకు కుమారుడైన నాగేశ్వర్ గారి దగ్గర కూడా 3 ద్వారా శిక్షణ చెందిన. చేర్యాల కళ ఎంత పురాతనమైనదంటే కొమరెల్లి మల్లన్న స్వామి గుడిలో గర్భగుడిలో ఉన్న మల్లన్న స్వామి రూపంలో కూడా మనకు చేర్యాల కళ కనిపిస్తుంది. ఈ కళ ఇక్కడ పుట్టి ఖండాంతర ఖ్యాతిని సైతం మూటగట్టుకుంది. మన కళాకారులు విదేశాలకు సైతం వెళ్ళి మన కళ గురించి వాళ్ళకు వర్క్షాప్ నిర్వహించి వచ్చారంటే ఇది మనకెంతో గర్వకారణం. నకాషీ కళలో పెయింటింగ్స్తో పాటు పలు రకాల మాస్కులను తయారు చేస్తారు. చింతగింజల పొడికి చెక్క పొట్టును కలిపి పిండి ముద్దలాగా చేస్తారు. దాన్ని సాంచె పైన అచ్చులాగా తీసుకొని దానికి కనుబొమ్మలు, ముక్కు, మూతి, గదమ, చెంపలు అమర్చి ఆరబెడతారు. ఆరిన తర్వాత సాల్ట్ పేపర్ కొట్టి దానిపైన కాటన్ క్లాత్ వేసి తెల్ల రంగు పూస్తారు. అది ఆరిన తర్వాత రంగులు వేస్తారు. ఇలా అనేక రకాల మాస్కులను తయారు చేస్తారు. అంతేకాదు కాటమరాజు కథకు సంబంధించిన బొమ్మలను కూడా తయారు చేస్తారు. కాది క్లాత్ అని దొరుకుతుంది కదా, అది తెచ్చి దానిలో చింతగింజల పిండి ఉడకబెట్టి శుద్ధ మట్టని దొరుకుతుంది, అది అన్నీ వడబోసుకొని దాన్ని గమ్ము కూడా కలుపుతాం, అందులో కలుపుకొని వడబోసి దాన్ని అన్ని పెడతాం ఎండకు పెట్టి అప్పుడు చిన్న చిన్న పీసులు తయారు చేస్తాం. క్లాతే ఇది. దీనికి చింతగింజల పిండి వాడతాం మేడం. దీనికి ఫస్ట్ మాస్క్ తయారు చేసుకోవాలంటే ఫస్ట్ ఇట్లా సిమెంట్ తోటి సాంచె చేసుకుంటాం. సాంచె చేసుకున్న తర్వాతకి ఇట్లా బుర్రలాగా చేస్తాం. ఇది ఒక 2 రోజులు ఎండబెడతాం. 2 రోజులు ఎండబెట్టిన తర్వాతకి ఈ అంచులు పెడతాం. ఒకరోజు ఇవి ఎండినాక తర్వాతకి ముక్కు, మూతి, చెవులు ఇవన్నీ పెట్టి ఇట్లా చేస్తాం. ఇట్లా చేసినాక ఇవి ఒక 2 రోజులు ఎండబెడతాం. 2 రోజులు ఎండిన తర్వాతకి క్లాత్ వేస్తాం. కాటన్ క్లాత్ వేసినాక ఇట్లా ఈ శుద్ధ తీసుకొని ఈ క్లాత్ వేసినాక పూస్తాం. దీనికి పూసినాక ఒక రోజు ఎండబెట్టిన నెక్స్ట్కు మళ్ళీ తర్వాత కలర్లు వేస్తాం. చంద్రయ్య, వైకుంఠంల నుండి కళను నేర్చుకున్న మల్లేశం, గణేష్లు వారి భార్యలకు, బిడ్డలకు కళను నేర్పించారు. అలా వారు నేర్చుకున్న కళలో ప్రావీణ్యం పొంది నేడు దేశ విదేశాలకు వెళ్లి వర్క్షాప్లు సైతం నిర్వహించి ఎంతో మందికి ఈ కళని నేర్పిస్తున్నారు. మార్నింగ్ స్కూల్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చేసరికి మా ఇంట్లో ఇలా మా అమ్మ నాన్న పెయింటింగ్స్ వేయడం, మా కలర్స్ చూసి చాలా ఇంట్రెస్ట్ పెరగడము. స్లోగా మేము ఏంటంటే ఇలా బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఫిల్ చేయడము, రెడ్ కలర్, దెన్ నెక్స్ట్ బార్డర్ కలర్స్ అలా ఫిల్ చేయడం ఏంటంటే వాళ్ళకు కాస్త హెల్ప్ చేసినట్టు ఉంటుంది. దెన్ నెక్స్ట్ మాకు కలరింగ్ చేసిన ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాబట్టి చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఎందుకంటే బేసిక్గా ఇన్ని గనం కలర్స్ చూసి పెయింటింగ్స్ వేయడం మాకు కూడా చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ ఉండే. అలా స్లోగా మా ఇంటికి వచ్చే విజిటర్స్ కూడా ఎంతోమంది రీసెర్చ్ స్కాలర్స్ కూడా వస్తుండేవాళ్ళు మేము ఊర్లో ఉన్నప్పుడు కూడా. సో ఇట్లా వాళ్ళు మా నాన్నని అడిగే క్వశ్చన్స్, సో మా నాన్న వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడము, ఇవన్నీ ఏంటంటే చూసి మాకు చాలా తెలుసుకున్నాం. మా ఆర్ట్ యొక్క హిస్టరీ, ఆర్ట్ వాల్యూ అసలు ఇంత ఎన్నో సంవత్సరాల నుంచి లైక్ పాస్ట్ 700 years నుంచి మా పూర్వీకుల నుంచి వస్తుంది. కాబట్టి సో ఇంత హిస్టరీ ఉన్న ఆర్ట్ దీన్ని మా నాన్నకి వరకు వచ్చి దీన్ని ఆగకూడదని మేము దీన్ని కంటిన్యూ చేయాలనే ఇంట్రెస్ట్తోనే వచ్చాం మేడం. నేను మా పెళ్ళైన తర్వాత మా వారి దగ్గర నేర్చుకున్నాను. 20 సంవత్సరాలు అవుతుంది ఈ పని చేయబట్టి. ఈ నేర్చుకున్న తర్వాత మాకు వర్క్షాప్స్ వచ్చాయి. వర్క్షాప్ నాగ్పూర్ వచ్చింది, నాగ్పూర్, ఖజురహో, ఢిల్లీకి అయితే చాలాసార్లు వెళ్ళాం. బొంబాయి, మెక్సికో, పెరు, నేపాల్ వెళ్ళాం. నేపాల్లో లలిత కళా అకాడమీ వాళ్ళు వర్క్షాప్ చేయించారు. అది ఢిల్లీలో న్యూ పార్లమెంట్ కట్టారు కదా, దాంట్లోకి సంబంధించింది. మన తెలంగాణలో ఆర్టిస్టులను అందరినీ పిలిపించి ప్రతి ఒక్క చోటు నుంచి దాంట్లో కూడా మేము సెలెక్షన్ అయ్యాము.
అయిన తర్వాత దాన్ని ఒక నక్షలాగా తయారు చేసిరు లలిత కళా అకాడమీ వాళ్ళు. ఒక్కొక్కరికి సంబంధించింది, మన తెలంగాణకి సంబంధించింది మేము బోనాల సీన్ వేసాం అక్కడ. అవన్నీ తీసుకొచ్చి న్యూ పార్లమెంట్లో పెట్టారు ఢిల్లీలో, అదొకటి చేసాం. నేషనల్ ఇందిరాగాంధీ కళా కేంద్రంలో కూడా రెడ్ ఫోర్ట్లో చేసాం. అక్కడ 3 నెలలు ఉన్నాం, అక్కడ వర్క్షాప్ చేసినాం. కాటంరాజు గంగాదేవిది ఒక సెట్ మొత్తం 52 బొమ్మలు చేసి పెట్టేసి వచ్చాము. అక్కడ మాకు మా పేరు కూడా వేశారు. అక్కడ రెడ్ ఫోర్ట్ ఉన్నంత వరకు మీ పేరు ఉంటుందని చెప్పారు. డిగ్రీ పూర్తి చేశాను, ఇప్పుడైతే మొత్తం పెయింటింగ్ చేస్తున్నాను. మా డాడీ దగ్గర మొత్తం నేర్చుకున్న పెయింటింగ్ ఇప్పుడు నేను ఓన్గా వేయగలుగుతా మొత్తం. ఇప్పుడు రామాయణం, మహాభారతం, కృష్ణలీల ఏ పెయింటింగ్స్ అయినా నేను ఓన్గా చేయగలుగుతా. అండ్ నేను మా చెల్లె ఇద్దరం నేర్చుకున్నాము. అంటే మా డాడీతోనే ఎండ్ అవ్వద్దు కళ అని నేను మా చెల్లె ఇద్దరం నేర్చుకున్నాం. మాతోని కొన్ని ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓన్లీ చర్యాలలో కాకుండా ఢిల్లీ, కోల్కతా, లక్నో అక్కడ కూడా వెళ్ళి ట్రైనింగ్ కూడా ఇచ్చేసాము. ఇంకా ఒకప్పుడు 50 మీటర్లు 100 మీటర్లలోనే పెయింటింగ్ చేసేవారు. ఇప్పుడు జనరేషన్కి తగ్గట్టుగా డ్రెస్ల పైన, క్లాత్ల పైన, కర్చిప్ల పైన, ట్రేల పైన, ఇట్లా గోడల పైన చేయగలుగుతున్నాం. నేను చిన్నప్పటి నుంచే డాడీ వేస్తుంటే చూసేదాన్ని. డాడీకి ఒక్కనికి అప్పుడు చాలా కష్టమయ్యేది వర్క్ చేయడానికి, చాలా ఆర్డర్స్ వచ్చేవి. డాడీకి కొంచెం కొంచెం హెల్ప్ చేసుకుంటుందాము. అప్పుడు మాకు కూడా ఇంట్రెస్ట్ పెరిగింది ఈ పెయింటింగ్ మేము కూడా నేర్చుకోవాలని. అట్లా మేము నేర్చుకున్నాం. నేను 10 ఇయర్స్ నుండి చేస్తున్నాను ఈ పెయింటింగ్. నాకు ఈ పెయింటింగ్ నేర్చుకోనికి 2-3 ఇయర్స్ పట్టింది. చాలా కష్టంగా ఉంటుంది పెయింటింగ్ నేర్చుకోనికి. ఇప్పుడైతే ఓన్గా చేయగలుగుతాను నేను. నీటి తడి తాకకుండా చూసుకుంటే చాలు, చేర్యాల బొమ్మ ఎన్ని సంవత్సరాలైనా ఇలానే ఉంటుంది. ఇప్పుడు ఇది 200 సంవత్సరాల క్రితం నాటి బొమ్మ, పోతరాజు బొమ్మ, పెద్దమ్మల వాళ్ళకి సంబంధించిన కథకు సంబంధించింది. ఈ 2 బొమ్మలు కూడా చూడొచ్చు, కాటమరాజు కథకు సంబంధించినవి. ఈ 2 బొమ్మలు కూడా దాదాపు 150 సంవత్సరాల బొమ్మలు. చేర్యాల పెయింటింగ్స్ కానీ మాస్కులు కానీ చాలా మన్నికైనవి. వీటికి వాడే రంగులు సైతం సహజ సిద్ధమైనవి కాబట్టి 2 శతాబ్దాలైనా బొమ్మ చెక్కు చెదరకుండా ఉంటుంది. అందుకే కళని నేర్చుకున్న నేటి తరాలు కూడా రంగుల విషయంలో అవే మెలకువలను పాటిస్తున్నారు. సొంతం మేము రంగులు తెచ్చుకొని నూరుకొని కల్వంలో నూరుకొని వాడుకుంటాం. దీనికి గమ్ వచ్చి తిరుమని గమ్ ఉంటుంది. తిరుమని గమ్ము నీళ్ళలో వేసుకొని పిసుకొని లిక్విడ్ చేసుకొని అది రంగులో కలుపుకుంటాం అన్నమాట. ఆ రంగుకు అది గమ్ముకు ప్రత్యేకత ఏంటంటే ఈ గమ్ తిరుమని గమ్ము వాడినట్టుంటే ఈ రంగులు నల్లగా కావు, ఖరాబ్ కావు. అది వేరే తుమ్మ బంక కానీ వేప బంక కానీ వేసినట్టుంటే ఏంటంటే ఈ రంగులో వేస్తే రంగులు బ్లాక్ అయిపోతాయి అన్నమాట. ఈ తిరుమని బంక పూర్వకాలం నుండి వాడుతుంటారు కాబట్టి ఇదే మాదిరిగా అదే వాడుతున్నాము. మళ్ళీ కలర్లు కూడా ఖరాబ్ కావు, ఈ రంగులు కూడా బట్టకు మంచిగా గట్టిగా పట్టుకుంటుంది. ఏంటంటే ఓల్డెన్ డేస్లో మా తాతయ్య టైంలో ఏంటంటే రా కలర్స్ ఉండేవి. ఆ స్టోన్సే తెచ్చి కళ్ళంలో నూరుకునేవాడంట మా తాతయ్య. సో అలా మా నాన్న చూసాడు మా తాతయ్య దగ్గర. సో ఎప్పుడైతే మా నాన్న టైంకి వచ్చేసిందో, ఇప్పుడు ఎప్పుడైతే స్లోగా మన డెవలప్మెంట్ మిషనరీస్ డెవలప్ అయ్యి నెక్స్ట్ ఇవే స్టోన్స్ మిషనరీ వల్ల పిగ్మెంట్ ఫామ్లో వచ్చాయి. ఇప్పుడు ఏంటంటే పౌడర్ ఫామ్లో వచ్చాయి. సో అవే పౌడర్ మేము ఇప్పుడు తెచ్చుకొని దాన్ని మేము కల్వంలో నూరుకుంటాము. సేమ్ మా తాతయ్య ఎలా అయితే ట్రెడిషనల్గా వాడాడో మేము కూడా అలానే కల్వంలో నూరుకుంటాము. సో ప్రతి కలర్లో గమ్ మిక్స్ చేస్తాము. ఏంటంటే ఇది మా దానికి ఏంటంటే ఒక సర్టెన్ క్యాల్కులేషన్ అంటూ ఉండదు. సో మనకు కావాల్సిన షేడ్ వచ్చే వరకు మేము మిక్స్ చేసుకుంటాము. ఇప్పుడు రెడ్ కలర్, ఎల్లో కలర్, బ్లూ కలర్ ఇవి ప్రైమరీ కలర్స్. మిగతా గ్రీన్, ఆరెంజ్, పింక్ కలర్, ఇంకోటి గోల్డెన్ ఎల్లో, ఇవన్నీ ఏంటంటే బై మిక్సింగ్ ఈ ప్రైమరీ కలర్స్ మిక్స్ చేయడం వల్లనే మిగతా అన్ని సెకండరీ కలర్స్ వస్తాయి. గతంలో ఎంతో వైభవాన్ని పొందిన ఈ కళ మధ్యలో మరుగున పడ్డ స్వరాష్ట్రంలో మళ్లీ చిగురిస్తుంది. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల ప్రోత్సాహంతో ఈ అరుదైన కళను ఎంతో మంది నేర్చుకుంటూ ముందుకు తీసుకుపోతున్నారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కళను వదలకుండా పట్టుకొనే ఉన్నారు కాబట్టి వారి కష్టానికి తగిన గుర్తింపు ఇప్పుడు వస్తుంది. ముఖ్యంగా 2007లో చేర్యాల పెయింటింగ్స్ కి భౌగోళిక గుర్తింపు వచ్చాక ఈ కళ గురించి దేశ విదేశాల్లో సైతం తెలిసింది. ఆ క్రమంలోనే తెలంగాణ స్వరాష్ట్రం సిద్ధించింది. ఈ 2 చేర్యాల కళని వెలుగుల ప్రస్థానంలోకి చేర్చిన ముఖ్య సంఘటనలు.
ఎప్పుడైతే 78లో గవర్నమెంట్ పరిచయం అయిన తర్వాత దాదాపు 2010 వరకు కూడా చాలా కష్టమే ఉండే, 2000 వరకు కూడా చాలా కష్టమే ఉండే, 2000 వరకు కష్టం ఉండే. ఇక ఇట్లనే ఎగ్జిబిషన్లు ఎక్కడ పడ్డా కూడా ఆల్ ఇండియా మొత్తంలో అంతటా ఎగ్జిబిషన్లు తిరుగుకుంటూ ఎక్కడైతే కొంచెం కొంచెం అమ్ముకుంటూ బ్రతుకు తెరువు సాగిస్తుంటుంటే, అయితే నా ఉద్దేశం ఏంటంటే ఇక ఈ పని నేర్చుకుంటే కష్టం అనే ఉద్దేశంతో మా పిల్లల్ని కూడా, మా పెద్ద అబ్బాయిని బీటెక్ చేయించేసిన. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇవాళ రేపు చదువుకుంటుండ్రు, అందరు ఉద్యోగాలు చేసుకుంటుండ్రు, మా పిల్లలు కూడా ఉద్యోగాలు చేసుకుంటే వాళ్ళ బతుకు తెరువు బాగుంటుంది అనే ఆలోచనతో చదివించిన. చిన్న అబ్బాయిని ఫైన్ ఆర్ట్ చేయించేసిన. ఇది చేయించిన తర్వాత ఏమైందంటే 2010 తర్వాత ఈ పని కొంచెం మంచి ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. వస్తుండేసరికి నాకు ఏమనిపించిందంటే ఇక మా పిల్లల్ని చదివించేసి ఇదే రూట్లో దింపితే బాగుంటుంది. ఎందుకంటే ఇదివరకు అంటేనేమో అప్పుడు ఎవరు సరిగ్గా ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకోలేదు, డెవలప్ కాలేదు. కానీ ఇప్పుడు డెవలప్ అవుతుంది కాబట్టి ఇదే పనిని కంటిన్యూ చేసినట్టుంటే రేపు వీళ్ళకి కూడా బాగుంటుంది, ఇంకా డెవలప్ చేద్దాం, ఇంకా కొంతమంది నేర్పిద్దామనే ఉద్దేశంతో నేను వీళ్ళని కూడా ఇదే రూట్లో తీసుకొచ్చేసి ఇదే పనిని కంటిన్యూ చేపిస్తున్నాను. నాకు 2016లో నేషనల్ అవార్డు వచ్చింది, 1994-95లో నేషనల్ మెరిట్ అవార్డు వచ్చింది, స్టేట్ అవార్డు వచ్చింది. మా భార్యకు 2016లో స్టేట్ అవార్డు వచ్చింది. అన్నయ్యతో పాటు నా కొడుకు, కోడలు, నా బిడ్డ, నా 2 కొడుకులు, మేమందరం కూడా ఇదే వృత్తిలో కొనసాగిస్తున్నాము. ఇప్పుడు మంచి మన తెలంగాణ వచ్చిన తర్వాత మాత్రం మంచి ఆర్డర్స్ వస్తున్నాయి. మా గవర్నమెంట్ సపోర్ట్ కూడా బాగుంది. ఏ ఆర్డర్ ఉన్నా కూడా గవర్నమెంట్ మా పెయింటింగ్స్ గిఫ్ట్గా ఇస్తుంది. వేరే దేశాలకు కూడా మనకు సీఎం గారు తీసుకుపోయి ఇస్తున్నారు. ఈ విధంగా కూడా మంచి మా పేరు వస్తుంది. మాకు జిఐ వల్ల కూడా మంచి ఆర్డర్స్ వస్తున్నాయి. మాకు జిఐ వల్లనే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆర్డర్స్ వస్తున్నాయి. ఇప్పుడైతే ఇక బాగానే ఉంది. అప్పుడు అది కూడా చూసినాం, ఒడిదుడుకులు, కష్టం అన్నీ. ఇక నడిపించిన ఇక మన కళనే ఇది కదా, మనం దీన్ని మానేది లేదు కదా అనుకొని అట్లే నడిపించుకున్నాం. ఇక ఇప్పుడైతే ఆ దేవుడి దయ వల్ల ఇప్పటికైతే బాగా ఉంది, అంతా దొరుకుతుంది. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది, చాలా తెలిసిపోయింది. ఇప్పుడు అసలు మేము ఇంటి రెంట్ కట్టుకొని బతకడానికే చాలా కష్టం ఉండే. అప్పుడు ఒక నెలకు 5,000 వరకు సంపాదించాలంటే ఒక గగనం లాగా ఉండేది మాకు అప్పుడు. ఇప్పుడైతే పర్లేదు. మేము నేర్చుకున్న టైంలో అయితే చాలా కష్టాలు ఉండే. అసలు నెలకు ఒక 5,000-6,000 రూపాయలు కూడా సంపాదించే స్థితిలో లేకుండే. అయినా పట్టు విడవకుండా ఈ పని నేర్చుకున్నాం. పని నేర్చుకున్నాక చేస్తూ ఉంటే ఒక 15 సంవత్సరాల తర్వాత కొంచెం మాకు మార్కెటింగ్ మొదలైంది. మార్కెటింగ్ అయిన తర్వాత నేను నేర్చుకున్న తర్వాత మా భార్య కూడా నేర్పించడం జరిగింది. మా భార్యతో పాటు మా పిల్లలకు కూడా 6వ తరగతి 7వ తరగతి చదువుకునే టైంలోనే వాళ్ళకు కూడా పని చేయించడం జరిగింది. ఎందుకంటే ఒక్కరితో చేసే పని కాదు ఇది, కనీసం ఒక 10 గంటలు ఖచ్చితంగా కూర్చోవాలి. ఆ పిల్లలు మేము చేస్తుంటే కొంచెం సపోర్ట్, పిల్లలతో సపోర్ట్తో నేను కూడా కొంచెం డెవలప్ అయినాం. తర్వాత కొంతమందికి శిక్షణ ఇచ్చినాం మేము. గతంలోలా ప్రస్తుతం కుల పురాణాల కథలకు సంబంధించిన పెయింటింగ్స్ కి డిమాండ్ లేకపోవడంతో డిమాండ్ కి అనుగుణంగా వాల్ పెయింటింగ్స్ రూపంలో అనేక రకాల పెయింటింగ్స్ వేస్తున్నారు. ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థల నుండి కూడా మంచి డిమాండ్ ఉందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ కళాకారులు. అంటే ఓల్డెన్ డేస్లో ఏంటంటే ఎక్కువగా మన మైథలాజికల్ రాముడివి, కృష్ణుడివి, శివుడివి, విష్ణుమూర్తిలా మన ఇతిహాసాలు ఎక్కువగా ఉండేవి పెయింటింగ్స్. ప్రజెంట్ వచ్చేసరికి ఎక్కువగా ఎలాంటిదంటే మన రూరల్ కల్చర్ ఇష్టపడుతున్నారు. సో మన పూర్వకాలంలో ఒక 40 years బ్యాక్ మన గ్రాండ్ మదర్స్ ఎలా అయితే వాళ్ళ లైవ్లీవుడ్ ఊర్లలో ఎలా అయితే ఉన్నారో, లైక్ బావి, వెల్స్, ఇప్పుడు అవన్నీ మారిపోయాయి. దెన్ నెక్స్ట్ దంచడము, ఈసరడము, మన ఉమెన్ లైఫ్ స్టైల్, ఫార్మర్స్ లైఫ్ స్టైల్, అవి ఎక్కువగా ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నాము. జనాలకు కూడా బేసిక్గా అవి చాలా ఇష్టపడుతున్నారు. ఇవి చూసినప్పుడు వాళ్ళ గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్ ఆ వృత్తిలో చేసిన వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు అగ్రికల్చర్ ఫ్యామిలీస్ కూడా చాలా వరకు మరుగైపోయి ఇప్పుడు అంతా సాఫ్ట్వేర్ ఎక్కువగా అంత ఆక్యుపేషన్ బిజినెస్ పరంగా వచ్చేసారు.
బట్ ఊర్లలో వాళ్ళ యొక్క పూర్వీకులు ఏదో చేశారో అది వాళ్ళు రిప్రజెంట్ చేయడం ఇంట్లో పెట్టుకోవడానికి చాలా ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ గవర్నమెంట్ కూడా చాలా ఎంకరేజ్. ఇప్పుడు రీసెంట్గా మన రేవంత్ రెడ్డి సార్ లాస్ట్ వీక్ యూఎస్ వెళ్ళినప్పుడు మొత్తం ఉన్న డెలిగేట్స్, అక్కడ కంపెనీలో ఉన్న ఏవైతే కాన్ఫరెన్స్లో జరిగే డెలిగేట్స్ అందరికీ మన చేరియాల పెయింటింగ్స్, ఈ వుడెన్ ప్లేట్స్ వాళ్ళకు అక్కడ గిఫ్టింగ్ ఇవ్వడము, ఇక్కడ మన స్టేట్ ఇక్కడ వచ్చిన వాళ్ళ డెలిగేట్స్ కూడా ఇవే గిఫ్టింగ్ ఇవ్వడం, వాళ్ళ సెక్రటరియట్లో కూడా. సో ఎక్కడ ఎలాంటి ప్రోగ్రామ్ జరిగినా కూడా ఈ ఆర్ట్ గిఫ్టింగ్ ఇవ్వడం మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంది, ప్రౌడ్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ అలా ఎంకరేజ్ చేయడం కూడా. ఇప్పుడు ఏంటంటే మనకు ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ స్టార్ట్ అయిన తర్వాత మంచి అవేర్నెస్, జనాలకు కూడా అవేర్నెస్ పెరిగి సో పబ్లిక్ కూడా ఒక హ్యాండీక్రాఫ్ట్ని ఎంకరేజ్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ పెడుతున్నారు. హ్యాండీక్రాఫ్ట్ని వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడానికి, వాల్లో హ్యాంగ్ చేసుకోవడానికి. సో అలా ఏంటంటే సో అలా ఆర్టిజన్స్కి ఒక లైవ్లీవుడ్ పెరిగింది. ప్రజెంట్ ఫ్రమ్ పాస్ట్ ఒక 10 years నుంచి చాలా మంచి ఎంకరేజ్మెంట్ ఉంది ప్రైవేట్ సెక్టర్ నుంచి అండ్ గవర్నమెంట్ నుంచి కూడా. గవర్నమెంట్ నుంచి ఏంటంటే గోల్కొండ షోరూమ్స్ ఉన్నాయి, హ్యాండీక్రాఫ్ట్ షోరూమ్స్. వాళ్ళు మనకు ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు, ప్లేస్ చేస్తారు. సో ప్రైవేట్ ఏంటంటే చాలామంది ఇంటికి వస్తుంటారు, నెక్స్ట్ ఆన్లైన్లో చూసి మమ్మల్ని డీటెయిల్స్ కనుక్కొని అలా కూడా ఆర్డర్స్ ఇస్తుంటారు. మాకు గవర్నమెంట్ కూడా సహకరిస్తుంది మేడం. కొన్ని గోల్కొండ షోరూమ్స్లో కూడా ఇస్తాము, లేపాక్షి షోరూమ్స్లో కూడా పెయింటింగ్స్ ఇస్తాము. అండ్ ప్రైవేట్ కూడా చాలామంది వస్తారు, ఆన్లైన్లో కూడా చాలామంది తీసుకుంటారు. చాలా బాగానే ఉంది. ప్రస్తుతం ఎంతో మంది మహిళలకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు కళ తెలిసిన చేర్యాల వారితోనే శిక్షణ ఇప్పించారు, మరెందరికో ఇప్పిస్తున్నారు. అలా కళ ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నాలు చేర్యాలలో ముమ్మరంగా సాగుతున్నాయి. అసలు వాళ్ళకు చూడంగానే ఇట్లా చింతగింజల పిండి, కర్ర పుట్ట అనగానే దీంతో కూడా చేస్తారా, ఇట్లా కొబ్బరి చిప్పల పైన కూడా చేస్తాము. అయితే చేయంగానే అరే ఇట్లా కూడా చేస్తారా మాకు తెలియదని చాలా ఇంట్రెస్టెడ్గా వచ్చి నేర్చుకున్నారు. మాకు చాలా సంతోషం అనిపించింది. అట్లా మన కళ్ళని మన దగ్గర ఇంకా లేదు, ఇంకా బయట బాగా ఇష్టపడతారు కాబట్టి చాలా సంతోషం అనిపిస్తుంది మాకు కూడా. ఒక 10 మంది వస్తారు అనుకుంటే ఒక 20-30 మంది కూడా వస్తారు చూసి, చేసేటప్పుడు చూసి అరే చేయితో చేస్తారు కదా, మెటీరియల్ ఇది కదా అనేసి. మేము DCH వాళ్ళు గోల్కొండ షోరూమ్ వాళ్ళు ట్రైనింగ్ స్కీమ్ ఇచ్చారు. అప్పుడు ఒక 20 మందికి ట్రైనింగ్ ఇవ్వమంటే 20 మందికి ఇచ్చాము. మా దగ్గర ఒక 10 మంది నేర్చుకున్నారు మాస్కులు, వాళ్ళందరూ ఇప్పుడు చేస్తున్నారు. CCRT అనే ప్రోగ్రామ్ జరుగుతుంది, ఆల్ గవర్నమెంట్ స్కూల్స్లలో చేపిస్తారు. ప్రైవేట్ NGOs ఉన్నాయి కొన్ని, స్విక్మేకి అని, నెక్స్ట్ క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ అని. ఈ NGOs త్రూగా మేము చాలా స్కూల్స్లో వెళ్ళి 3 days 1 week ఇలా వర్క్షాప్స్ పిల్లలకు నేర్పిస్తాము. నెక్స్ట్ గవర్నమెంట్ తరఫున కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తుంటాము. ఇప్పుడు వీళ్ళకైతే మాస్కులు చెప్పినాం మేడం, ఒక 20 మంది ఉంటారు. 20 లేడీస్కి మాస్కులు నేర్పించినాము. ఇంకొక 20 మందికి పెయింటింగ్ నేర్పిస్తున్నాం మేడం. కాకపోతే దీనికి శ్రమ ఎక్కువ ఉంటుంది మేడం, ఓపిక అనేది ఉండాలి. ఓపికతోనే చేస్తేనే ఇది బొమ్మ తయారవుతుంది మేడం. చాలా ఓపిక ఉంటే, ఎంత ఓపిక ఉంటే అంత పని మనకు వస్తుంది. ఈ కళ ఉందనేది తెలియదు. 2 years నుంచి ఇది అనేది ఇక్కడ ఇది ఒకటి ఉన్నది అనేది తెలిసింది. ఇక్కడ నేర్చుకున్నాం మేడం, బాగుంటుంది మేడం, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫ్రీగానే నేర్చుకున్నాం మేడం. వాళ్ళు నాబార్డు సంస్థ వాళ్ళు 50 rupees ఇచ్చినారు మేడం. మాకు రోజుకి 50 rupees ఇచ్చి నేర్పించినారు మేడం. వాళ్ళే 6 months నేర్చుకున్నాం, తర్వాత మేమే వేసుకుంటున్నాం మేడం. ఇప్పుడు నాబార్డు సంస్థ వాళ్ళు మాకు నెలకు 7,200 ఇచ్చి 4 నెలలు నేర్పించారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ చేస్తున్నాం మేడం. చిన్నప్పటి నుండి ఆర్ట్ అంటే బాగా ఇష్టం. ఇంకా చాలామంది సజెస్ట్ చేసారు, ఈ చేరియాల పెయింటింగ్ బాగుంటుంది, నేర్చుకో, తొందరగా వస్తుంది అని. అంటే ఇక్కడికి వచ్చి ఇంకా 2 years అవుతుంది. ఇప్పుడు అన్నీ చేస్తాం, మాస్క్, పెయింటింగ్ మొత్తం చేస్తాం. ఇప్పుడు BFA ఫైన్ ఆర్ట్స్ చేస్తున్నా, డిగ్రీ 3rd year. దానిపైన ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇది కూడా నేర్చుకుందామని నేర్చుకుంటున్నాం. మేము 5 సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నాం. అంటే 3 సంవత్సరాలు మాకు మొత్తం మా మాస్టర్ మంగ గారు, మలేశం గారు నేర్పించారు. ఇప్పుడు ఒక పర్ఫెక్ట్గా చేస్తాం, ఫేస్కి ఇట్లా అన్నీ వేసి కలర్లు వేస్తాం, అన్నీ ఇస్తాం. నేను రోజు వస్తా, కంటిన్యూగా వస్తా. నాకు నెలవారికి 6,000 ఇస్తుంది. ప్రస్తుతం చేర్యాల కళకు ఎంతో డిమాండ్ ఉంది. డిమాండ్కి అనుగుణంగా కళారూపాలు తయారు చేయలేని పరిస్థితి సైతం ఉందని, చేర్యాలలో ఎంతో మంది ఈ కళ నేర్చుకోవడానికి ముందుకు వస్తున్న నేపథ్యంలో గ్రామీణ పర్యాటక పథకం కింద 2018లో చేర్యాలలో ప్రభుత్వం 80 లక్షల ఖర్చుతో నిర్మించిన కళాక్షేత్రం నిరుపయోగంగా ఉందని, దాన్ని అందుబాటులోకి తెచ్చి మరింత మందికి శిక్షణ ఇప్పిస్తే బాగుంటుందంటున్నారు కళాకారులు.
ఇందులో ఏం ఫెసిలిటీ లేవు మేడం. ట్రైనింగ్స్ పెడతామంటారు కానీ ఇట్లా ఊడ్చేటోళ్ళను దేనికి వాటర్ ఫెసిలిటీ ఏం లేదు మేడం. అసలు మేమే క్లీన్ చేసుకొని రోజు వచ్చి వెళ్తున్నాం మేడం. కట్టి వదిలేయడం కాకుండా మాకు అన్ని వసతులు కల్పించాలి. కల్పిస్తే మేము ఇప్పుడు ఇదొక టీం తయారైనాము, ఇంకా అనేక టీంలు తయారు కావడానికి సిద్ధంగా ఉన్నారు. అందరం నేర్చుకుంటాం మంచిగా. ప్రస్తుతానికి ఎడలేదు కాబట్టి ఇక్కడే వచ్చి కూర్చుంటున్నాము, బయటనే కూర్చుంటున్నాము, అది ఊడ్చుకుంటున్నాము. అంత కోతులు గలీజ్ చేయడం అదంతా గలీజ్గా ఉంటుంది, దాన్ని మేము శుభ్రం చేసుకొని కూర్చోగలుగుతున్నాం ఇప్పటి వరకు. గవర్నమెంట్ ఇంత మంచి షెడ్ కట్టించారు రోడ్డుకు, కనీసం ఒక 70-80 లక్షలు ఖర్చు పెట్టి కట్టించారు. దీనికి కనీసం కరెంటు బిల్లు పే అంత లేదు, 30,000-40,000 ఉన్నది కరెంటు బిల్లు. కరెంట్ ఆఫీస్ వాళ్ళు వచ్చి కరెంట్ కట్ చేసిర్రు. ఇక్కడ ఇదొకటి బృందావనం లెక్క ఉండే ఒక ఆఫీస్, ఒక దేవాలయం లేకుండా ఆఫీస్ని ఇప్పుడు ఏం లేకుండా చెత్త కుండీ లెక్క తయారైంది. బయట నుంచి చాలా ఆర్డర్స్ వస్తుంటాయి. ఇప్పుడు 1 వీక్లో ఒక 500 పెయింటింగ్స్ కావాలంటారు, అది మేము చేయలేకపోతున్నాం. 500 మాస్కులు కావాలంటారు, అది చేయలేకపోతున్నాం. వాళ్ళు కూడా ఏమైతుందంటే వీళ్ళు చేయలేరు, వీళ్ళతో రాదు అని వేరే ప్రాజెక్టుకు ఉంటారు. అందుకే మార్కెట్ ఉంది కాబట్టి గవర్నమెంట్ ఖచ్చితంగా ఒక ఫ్యాక్టరీలు అయితే లేవు, ఇదొక ఫ్యాక్టరీ అనుకొని వాళ్ళకు చేపిస్తే మేము నేర్పేనికి ముందుకు పోతున్నాం. మాకు ఇంట్రెస్ట్ ఉంది నేర్పిద్దామని. ఒక 20-25 మందిని తయారు చేసి వాళ్ళకు చేతి నిండా పని ఇచ్చేసి, గవర్నమెంట్ హ్యాండీక్రాఫ్ట్ ఉన్నాయి, షోరూమ్స్ ఉన్నాయి, ఎగ్జిబిషన్స్ ఉన్నాయి. ఫారెన్లో కూడా చాలా ఇంట్రెస్ట్ ఈ పెయింటింగ్ అంటే. తరతరాల మన కళ, బొమ్మల రూపంలో మనతో మాట్లాడి మనసును కట్టిపడేసే కళ, సమాజానికి వన్నెలద్ది జీవితాలను నిలిపిన కళ. నాటి తెలంగాణ సమాజంలో ఊరూరా విరాజిల్లిన ఈ కళ పౌరాణిక జ్ఞానాన్ని, సామాజిక స్పృహని నేర్పి కాలానికనుగుణంగా మార్పు చెంది ఆధునిక సమాజాన్ని సైతం ఆకట్టుకుంటుంది. అందుకే కళ అనేది దేదీప్యమానం. కళ కాలాతీతమైనది, ప్రవాహంలా సాగుతూ తాను బతుకుతూ 10 మందిని బతికించే జీవనది కళ. చేర్యాల కళ కూడా అంతే. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ నిలిచింది. ఎంతో మందికి ఉపాధి వెలుగురేఖలను ఇస్తూ ముందుకు సాగిపోతుంది. కెమెరామెన్ సతీష్తో రమ, బిగ్ టీవీ, చేర్యాల నుండి. For more videos like this, subscribe Big TV channel.